సార్ నమస్తే సార్, పవన్ కళ్యాణ్ గారు. సార్ మీరు బాగా నిద్రపోతున్నారు అనుకుంటున్నాను, హ్యాపీగా. ఐ థింక్ మంచిగా హ్యాపీ స్లీప్ అనుకుంటా. గెలిచారు, ఉప ముఖ్యమంత్రి అయ్యారు, మంత్రిత్వ శాఖలు కొన్ని తీసుకున్నారు. బాగుంది సార్, హ్యాపీ లైఫ్ కదా. రైట్ సార్, యాక్చువల్గా మీరు ఎన్నికలకు ముందు మీ పిఆర్ మేనేజ్మెంట్లో భాగంగా వెళ్ళి హడావుడి చేసి అక్కడ హడావుడి చేసి కొన్ని ప్రాంతాలకు వెళ్ళారు సార్. మీరు ఆ వెళ్ళిన ప్రాంతంలో ఏవైతే మీరు చెప్పారో అక్కడ మీరు చెప్పిన పనులు ఏం చేయలేదు సార్. సరే పోనీ అయిపోయినాయి, ఎలక్షన్స్ అయిపోయినాయి, గెలిచారు. గెలిచిన తర్వాత పోనీ ఆగారా అంటే దాని తర్వాత కూడా మన పిఆర్ మళ్ళీ చేసుకున్నారు సార్. మీరు మళ్ళీ పిఆర్ చేశారు సార్. ఆ పిఆర్ చేసిన తర్వాత మన జెండా కూలీలు మామూలు ఎలివేషన్లు కాదు కదా సార్, ఫుల్ ఎలివేషన్లు ఇచ్చారు సార్. మీకు అదిరిపోయే ఎలివేషన్లు, మామూలు ఎలివేషన్లు కాదు. అంటే అసలు చూడండి, ఎలక్షన్స్కి ముందు ఎలక్షన్స్కి తర్వాత మామూలుగా చేయట్లేదు మా అన్న, ఈ నాయకుడు ఎలాంటి వాడు ఎప్పుడైనా చూసారా అని చెప్పని హడావుడి చేశాడు సార్. కానీ యాక్చువల్గా సార్ మీరు చాలా తప్పు చేశారు సార్. ఏంటంటే మీరు ఏ ప్రాంతానికి వెళ్ళైతే మీరు హామీలు ఇచ్చారో అక్కడ మీ హామీని నెరవేర్చకపోగా, పవన్ కళ్యాణ్ గారు వింటున్నారా, మీరు ఇచ్చిన హామీని నెరవేర్చకపోగా అండి, యాక్సిడెంట్ అనగా కాదు, మీరు ఇచ్చిన హామీని నెరవేర్చకపోగా అక్కడ ఇప్పుడిప్పుడే మళ్ళీ కొద్దిగా ఆశలు చిగురించినండి మీరు చేసిన పిఆర్ మేనేజ్మెంట్. కానీ పాపం వాళ్ళకి తెలియదు కదండి మీరు అలా మధ్యలో వదిలేస్తారని. ఈ మధ్య కూడా పాపం చనిపోతున్నారండి జనాలు. ఒక న్యూస్ చూసాం సార్ పవన్ కళ్యాణ్ గారు, న్యూస్ పేపర్లో. చాలా బాధ అనిపించిందండి. ఎంత బాధ అనిపించిందంటే పాపం అక్కడ వాళ్ళకి సవాళ్ళు వేస్తున్నా సరే పట్టించుకునే నాదుడు లేదండి, పట్టించుకునే నాదుడే లేడు. వాళ్ళకి తెలియదు కదండి మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి హడావుడి చేసిందంతా పిఆర్ మేనేజ్మెంట్లో భాగంగా అని. సో సరే ఈ ఆన్లైన్లో ఇవన్నీ ఎందుకు, 499 వీడియోలు అయిపోయినాయి సార్. మాకు 500 వీడియో ఒకటి చేద్దాం అనుకొని గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి మీకు ట్రిబ్యూట్ ఇద్దాం అనుకుంటున్నాం సార్. ఎందుకంటే వాళ్ళని చూసిన తర్వాత చాలా బాధ అనిపించిందండి పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళని చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది. సో వెళ్తున్నాను సార్, వెళ్ళి నా టీంతో పాటు వెళ్తున్నాను. వెళ్ళి అక్కడ గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్తో సహా అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, మన భాగవతం ఏంటి, మనం ఇచ్చిన హామీ ఏంటి, అసలు అక్కడ ఎందుకు జనాలు చచ్చిపోతున్నారు, చచ్చిపోయిన జనాల పరిస్థితి ఏంటి, వాళ్ళు రోజంతా కూడా ఎన్ని అవస్థలు పడుతున్నారు అనేది మనం చూద్దాం సార్. ఓకేనా సార్, ఉంటాను సార్. వెయిట్ ఫర్ మై నెక్స్ట్ వీడియో సార్. థ్యాంక్ యూ సార్.